దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియా దేవుని సంగమ్మ, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో శుభవందనాలు తెలియచేస్తా ఉన్నాం. హల్లెలూయా. చూడండి ప్రియ బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడా, నీ కొందనాలనైనా. ఇదిగో నా తండ్రి, యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించండి, నీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి నాయనా, నీ మహిమ కార్యాలు జరిగించండి నాయనా. నీ బిడ్డలు మీరు దీవించమని, నీ యొక్క మాటలతో వారిని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ప్రియ బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, ఆయన దేవునికి మనకున్న సంబంధం కట్టయింది కనుక ఆ యొక్క సంబంధాన్ని కలపటానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, దేవుడు మానవుణ్ణి తన పోలికతోనూ తన స్వరూపంతో చేసుకున్నాడు. కానీ మానవుడు అపవాది యొక్క తంత్రాలకు లోనైపోయి, అపవాది యొక్క ఆలోచనలో పడిపోయి జీవము కలిగిన దేవునికి దూరం అయిపోయాడు. అప్పుడు సృష్టికర్త అయిన దేవుడు, అయ్యో, ఈ మానవుణ్ణి నా పోలికతో నా స్వరూపంతో నేను నిర్మించుకుంటే ఈ మానవుడు మరి నాకు వేరుగా జీవిస్తూ ఉన్నాడు, అపవాది యొక్క బంధకాల్లో పట్టబడిపోయి ఉన్నాడు, అపవాది యొక్క తంత్రాలకు లోనైపోయి ఉన్నాడని దేవుడు బాధపడుతూ తన ప్రవక్తలను పంపించాడు. వారు వచ్చి అనేక విధాలుగా ఈ మానవాల్ని మరి తండ్రికి దగ్గర చేయాలని చూశారు. కానీ మానవుడు కర్మత పాపంలో పడిపోయి ఉన్నాడు కాబట్టి ఒక పాపం యొక్క క్రియల్లో పట్టబడిపోయి జీవిస్తుండగా దేవునికి దూరమై జీవిస్తూ ఉన్న సమయంలో తండ్రి అయిన దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అయ్యో, ఈ మానవులు నశించిపోయి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారే, వారిని ఎలా కాపాడాలి, వారిని ఎలాగా విడిపించాలి, వారిని ఎలాగ రక్షించాలని యేసుక్రీస్తు ప్రభువారు పరమును విడిచి భూమికి దిగి వచ్చాడు. ఆయన భూమికి దిగి వచ్చి మనందరి యొక్క అవసరాలు తీర్చడం కొరకు ఆయన పరము నుండి భూమికి దిగి వచ్చి ఆయన నరవతారిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన యొద్దకు వచ్చాడు. చాలామంది అంటారు, దేవుడు గొప్పవాడు కదా, ఆయన గొప్పవాడు కదా, ఆయన ఎందుకు మానవుడిలాగా రావాలి, దేవుడిలాగా రావచ్చు కదా. ప్రియ బిడ్డలారా, ఒక ఊర్లో ఒక భార్యాభర్తలు ఉన్నారంట. భార్య ప్రార్థనాపరురాలు, విశ్వాసి, భర్త అవిశ్వాసి, దేవుణ్ణి ఎరగనివాడు. వారికి 2 పిల్లలు ఉన్నారు. భార్య అంటుంది, అయ్యా రండి ప్రార్థనకి వెళ్దాం, యేసు ప్రభు గొప్ప దేవుడయ్యా, ఆయన యొద్దకు వెళ్తే మనల్ని దేవుడు దీవిస్తాడు, ఆయన యొద్దకు వెళ్తే మనకు దేవుడు సహాయం చేస్తాడు, రండి మనం దేవుని దగ్గరికి వెళ్దామని చెప్పి తన భర్తను అడుగుతూ ఉంటే అనేక విధాలుగా ఆ భర్త భార్యని హేళన చేస్తూ ఎగతాళి చేస్తూ, పోపో, దేవుడంటే ఎలా ఉండాలి, దేవుడు మనిషిలాగా ఉండేదేంటి, ఆయన మనిషిగా రావటం ఏంటి,
ఆయన దెబ్బలు తింటమేంది, ఆయన సిలువ వేయబట్టమేంది, ఆయన రక్తం కార్చడం ఏంది, దేవుడు అంటే ఎలా ఉండాలి అని భార్యని హేళన చేస్తా ఉన్నాడంట. ఒకరోజు పండగ దినాన భార్య మరి మందిరానికి వెళ్ళింది. సాయంత్రకాల సమయంలో 5 అవుతుంది. వాతావరణం తేడా పడ్డది. పెను తుఫాను వచ్చిందండి. భార్య పిల్లలు మందిరంలో ఉన్నారు, భర్త ఒకడే ఇంటికాడ ఉన్నాడు. తనకు ఒక పెరట్ ఉంది. ఆ పెరట్లో రకరకాల పక్షులు, రకరకాల జంతువుల్ని పెంచుతూ ఉన్నాడు. ఆ ఒక పెను తుఫాను నుండి ఆ పక్షులను తప్పించాలని, రకరకాల పక్షులను తప్పించాలని వాటికి రోకలేసి పిలుస్తూ ఉన్నాడు, రండి లోనకని. అవి లోనకు రావట్లేదండి. ఇదిగో వాటిని తువాలతో తోలుతున్నాడు లోనకి, రండి రండి, మీకు ప్రమాదం వచ్చిందో రండి, ఇంట్లోకి రండి, మీరు బ్రతుకుదునని వాటిని ఇంట్లో పిలుస్తూ ఉన్నాడు. అయినా కూడా అవి ఇంట్లోకి రావట్లేదు. ఎంత బతిమలాడినా, ఎంత తోలినా, ఎంత పిలిచినా, ఎన్ని రోకలేసినా, ఎంత ధాన్యం అక్కడ పోసినా కూడా అవేవి కూడా లోనకి రావట్లేదు. ఆ సమయంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, నేను ఒక పక్షిలాగా మారిపోతే వాటి భాషలో నేను వాటికి చెప్పుతాను కదా అని ఒక ఆలోచన రాగానే మందిరంలో గుడి గంట మోగిందండి. హల్లెలూయా. ప్రతిమిళ్ళర్ చూడండి, దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే తను నీ పోలికతో, నీ స్వరూపంతో ఈ లోకానికి, ఆయన పోలికతో మనల్ని చేసుకున్నాడు కనుక ఆయన మానవుడిగా, రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. కానీ ఎవరు ఆయన్ని అంగీకరించలేకపోతా ఉన్నారండి. ప్రతి ఒక్క మానవుడు ఆయన్ని అంగీకరించలేక, ఆయనను ఆరాధించలేకపోతా ఉన్నారు, ఆయన అంగీకరించలేకపోతా. వాక్యం తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, తనను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, యేసుక్రీస్తు ప్రభు అని ఎందరూ ఒప్పుకుంటారో, యేసుక్రీస్తు ప్రభువారు నిజదేవుడని ఎందరూ గుర్తెరుగుతారో వారందరినీ విడిపించటానికి, వారందరినీ తన పిల్లలుగా చేసుకోవడానికి దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. స్వభావ సిద్ధంగా ప్రతిబిళ్ళరా, మనం దేవునికి వేరైన వారం, దేవుని పోలికతో చేయబడిన వారమే కానీ దేవునికి వేరైన జీవితం మనలో ఉంది. ఎందుకంటే మనం అపవాది యొక్క తంత్రాలకు లోనైపోయి ఉన్నాం కనుక, అపవాదికి బానిసలం అయిపోయినాం కనుక, వ్యసనాల్లో పడిపోయి ఉన్నాం కనుక దేవునికి వేరైపోయి ఉన్నాం. అట్టి మనల్ని దేవుడు విడిపించడం కోసం ఈ లోకానికి వచ్చి ఆయన నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చాడు. హల్లెలూయా. ఆయన నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చాడు, కానీ ఆయన నువ్వు అంగీకరించలేకపోతా ఉన్నావు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తనను ఎందరు అంగీకరించిరో వారందరికనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి ఉన్నాడు. దేవుని పిల్లలగుటానికి. ఏమండి, ఈ లోకంలో ఒక అధికారి కొడుకు అనుకో, మన అధికారాన్ని ఈ లోకంలో కనపరుస్తాం. నేను ఎవరు అనుకున్నావు? పలానా ఆయన కొడుకుని. నేను ఎవరు అనుకున్నావు? పలానా ఆయన కొడుకుని అని చెప్తావు. ఈ లోక అధికారము తాత్కాలికమైనది. ఈ లోకంలో ఈ లోక అధికారం అంతా ఏదైనా కానీ తాత్కాలికమైనది. పరలోకములో ఆ అధికారము నిత్యమైనది. అట్టి అధికారము కలిగిన తండ్రికి నువ్వు పిల్లలుగా ఉండటానికి ఆయన నీ వద్దకు వచ్చాడు. ఆయన అంగీకరిస్తావా ఈ రాత్రి? ఆయన అంగీకరించలేని వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించి రాత్రి. నా ప్రియ సహోదరుడా, సహోదరి,
తనను అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలకుటకు దేవుడు అధికారం ఇచ్చాడండి. దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన యొక్క ఆధిపత్యాన్ని, ఆయన యొక్క అధికారాన్ని నువ్వు భూమి మీద కొనసాగించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఈ రాత్రి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించి ఒకసారి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని అంగీకరించలేని మనసు నీలో ఉంటే, అయ్యా నేను నిన్ను అంగీకరించడానికి సహాయం దయచేయమని ప్రభువుని అడుగు. చూడండి, దేవునికి వేరయ్యి అపవాది సంబంధులుగా మారిపోయిన మనల్ని దేవుడు తన బిడ్డలుగా చేసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే, శరీరానుసారమైన మనసు కలిగి ఉంటారు, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయి ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. శరీరానుసారమైన మనసు కలిగి ఉంటారు, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, నీ జీవితంలో నువ్వు అనేక విధాలుగా పతనమైపోయిన స్థితిలో ఉన్నావేమో నాకు తెలీదు. అనేక విధాలుగా నలిగిపోయిన స్థితిలో ఉన్నావు నాకు తెలీదు. అనేకమైన సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నావు నాకు తెలీదు. రకరకాల ఇబ్బందులకు గురైపోయి రకరకాల వ్యసనాల్లో కొట్టుమిట్లాడుతున్నావు నాకు తెలీదు. కానీ నేను చెప్తున్నాను, ఆయన్ని అంగీకరించు. నీకున్న వ్యతిరేకతలన్నీ ఆయన కొట్టివేసే దేవుడై ఉన్నాడు. నీకున్న అధికారము, నీకున్న వ్యతిరేకతలన్నీ ఆయన తీసివేసే దేవుడై ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఆయన తీసివేసే దేవుడై ఉన్నాడు. బిల్లీ గ్రామ్ గారిని అమెరికాకి ప్రెసిడెంట్గా ఉండమంటే ఆయన ఉండనన్నాడంట. ప్రియ బిడ్డలారా, ఆ సంపన్న దేశానికి ప్రెసిడెంట్గా ఉండమంటే నేను ఉండనన్నాను. ఎందుకండి మీరు ఆ సంపన్న దేశానికి ప్రెసిడెంట్గా ఉండమంటే ఉండనన్నారని చెప్పి అడిగితే ఆయన అంటున్నాడంట, ఇదిగో పరలోకపు తండ్రి నా దేవుని యొక్క అధికారాన్ని విడిచిపెట్టి ఈ లోక అధికారం నాకు అవసరం లేదు. ప్రతి బిడ్డలారా, ఇదిగో ఈ లోక అధికారం తాత్కాలికమైనది, దేవుని యొక్క అధికారము శాశ్వతమైనది. అట్టి అధికారాన్ని నువ్వు పొందుకొని భూలోకంలో అనేకమైన జయ జీవితాన్ని పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారికి నీలో తావు లేకపోతే నేనంటాను, ఆయన్ని అంగీకరించు. ఆయన నీ జీవితాన్ని పరిమళ వాసనముగా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని ఉన్నత రీతిగా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. గొప్ప దేవుడై ఉన్నాడు. గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచించండి ఒకసారి. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, నీకు దేవుడు తన ఆధిపత్యాన్ని ఇవ్వటానికి, తన యొక్క అధికారాన్ని ఇవ్వటానికి దేవుడి లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుడు అండి యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప దేవుడై ఉన్నాడు. అపవాది యొక్క తంత్రాలకు లోనైపోయి అపవాది యొక్క కోటగోడలో చిక్కుకుపోయి ఉన్నావేమో. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం అంటాడు, బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటలో ప్రవేశించండి. ఆయన మనకు కోట అయి ఉన్నాడండి, మన దాగు చోటు అయి ఉన్నాడు, మన కొండ అయి ఉన్నాడు, మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. నిన్ను విడిపించగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన అంగీకరిస్తావా? ఈ రాత్రికాల సమయంలో ఆయన అంగీకరించలేని జీవితం కలిగి ఉంటే, అయ్యా
నేను నిన్ను అంగీకరిస్తున్నానయ్యా. నీవే నిజదేవుడు అని నేను గుర్తెరిగానయ్యా. నువ్వే లోక రక్షకుడు అని నేను గుర్తెరిగానయ్యా. అయ్యా, నా కొరకు నువ్వు పరమును విడిచి భూమికి దిగి వచ్చావని నేను గుర్తెరిగానయ్యా అని నువ్వు అనగలిగితే నీ జీవితాన్ని దేవుడు ఉన్నతంగా ఆస్వాదించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. నీ జీవితంలో నువ్వేదైతే నష్టపోయావో, నువ్వేదైతే పొందుకోలేకపోయావో, నువ్వేదైతే అనుభవించలేకపోతా ఉన్నావో వాటన్నిటిని దేవుడు ఇవ్వటానికి సమర్థుడండి. యేసుక్రీస్తు మహిమ ఐశ్వర్యంలో మన ప్రతి అక్కర్ని దేవుడు తీరుస్తూ ఉన్నాడు. ఆయన మహిమ ఐశ్వర్యంలో ఈ రాత్రి ఆయన అంగీకరిస్తావా? దేవుని యొక్క ఆధిపత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని అనేక మందికి తెలియచేస్తావా? ఆలోచించండి ఒకసారి. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడేదవు. వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడేదవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ఎవరి మీద ఉంది నీ మనస్సు? యేసయ్య మీద నీ మనసును పెట్టు. యేసయ్య నీ యొక్క అక్కర్లు తీర్చే దేవుడై ఉన్నాడు. ఆయన అంగీకరించు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం అంటాడు, యెషయా గ్రంథం 59వ అధ్యాయం అంటాడు, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురచగా లేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందముగా లేవు. రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తం కురచగలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందముగా లేవు. మీకును మీ దేవునికి మీ దోషాలు అడ్డుగా వస్తూ ఉన్నాయి. మీ దోషాలు అడ్డుగా వస్తూ ఉన్నాయి. ఆయన రక్షించే రక్షకుడండి, శిక్షించే దేవుడు కాదండి. మన దోషాలు మనం ఒప్పుకుంటే, మనం ఆయన ఒప్పుకొని, మనం దోషాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆయన అంగీకరించినట్లయితే ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితాన్ని ఉన్నత రీతిగా దేవుడు తీర్చిదిద్దునై ఉన్నాడు. ఒకసారి ఆలోచించు. నీకును నీ దేవునికి ఏమి అడ్డుగా ఉన్నాయంటే, నీ దేవునికి ఏమి అడ్డుగా ఉన్నాయంటే నీ దోషభరితమైన జీవితం. ఆ దోషభరితమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువును అంగీకరించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందరూ ఆయన అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఆయన నా పాపాల కొరకు సిలువలో మరణించి ప్రాణం పెట్టి రక్తం కాచిన గొప్ప దేవుడండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత దేవుడు అనుగ్రహించాడు. బలహీనతలో పడి ఉన్నావు నాకు తెలీదు, నిన్ను విడిపించడానికి సమర్థుడు గొప్ప దేవుడు. ఆయన రక్షకుడు సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు కర్మలు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన భూలోకానికి వచ్చినప్పుడు అంగీకరించలేదు. ఒకవేళ ఇప్పుడైనా ఆయన అంగీకరించి, యేసయ్య నా కొరకు ఎందుకు వచ్చాడో, ఎందుకు తన ప్రాణాన్ని పెట్టాడు, ఎందుకు నన్ను రక్షించుకోవాలని చూశాడు అని ఒకసారి ఆలోచించి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించు. దేవుడు నీ కుటుంబాన్ని, నీకు కలిగిన సమస్తాన్ని దేవుడు దీవించుతాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో యేసు ప్రభు తావు లేకపోతే ఆయన అంగీకరించు. ఆయన కుమారుడుగా జీవించు. ఆయన కుమారునిగా మనం జీవించినట్లయితే ఆ గొప్ప రాజ్యానికి మనము వారసులం అవుతాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త
3వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. విశ్వసించు ప్రతివాడు నశించక నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడండి. ఆయన ఎలాగైతే భూలోకానికి వచ్చి మనందరి యొక్క పాపాల కొరకు ఆయన సిలువ వేయబడి, శ్రమపడి, సమాధి చేయబడి, తిరిగి లేచి మృత్యుంజయుడై తిరిగి వెళ్ళి ఉన్నాడు, అలాగా ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం కూడా నిత్య జీవానికి పాత్రలుగా చేయడానికి దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. చూడండి, మనం ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 16వ వచనంలో అంటాడు, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశించక నిత్య జీవం పొందినట్లుగా తన కుమారుడు మనకు అనుగ్రహించున్నాడండి. తన కుమారుడు మనకు అనుగ్రహించున్నాడు. నశించక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు తన కుమారుడు మనకు అనుగ్రహించున్నాడు. చూడండి, ఈ రాత్రికాల సమయంలో ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అంగీకరించినట్లయితే, ఆయన విశ్వసించినట్లయితే, ఆయన ప్రేమించినట్లయితే ఆ నిత్య జీవానికి మనం వారసులం అవుతామండి. ఈ లోకము అశాశ్వతమైనది. మానవుడు అనుకుంటున్నాడు ఈ లోకంలో నేను శాశ్వతుని అనుకున్నాడు. జరుగుతున్న పరిమాణాలు చూస్తూ కూడా, జరుగుతున్న పరిస్థితులు చూసి కూడా ఈ లోకము శాశ్వతం అనుకుంటున్నాడండి. ఈ లోకము అశాశ్వతమైనది. శాశ్వతమైన రాజ్యంలో నిన్నుంచటానికి దేవుడు పరమును విడిచి భూకి దిగి వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, ఒకప్పుడు నా జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, ఒకప్పుడు దేవునికి అయిష్టమైన కార్యాల్లో దేవునికి నచ్చని విధంగా జీవిస్తున్న నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు నా జీవితాన్ని పరిమళ వాసనగా వచ్చాడు. ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో దేవునికి తావు లేకపోతే, ఆయన విశ్వసించలేని వ్యక్తిగా ఉన్నట్లయితే, విశ్వసించి ప్రతివాడు నిత్య జీవానికి పాత్రుడు, నశించక నిత్య జీవాన్ని పొందుకుంటాడు. నశించిపోయి నరకానికి వెళ్ళకూడదని దేవుడు పరమును విడిచి మన కొరకు భూకి దిగి వచ్చాడు. ఆ దేవాతి దేవుడిని అంగీకరించి ఆ నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవాలని దేవుని సేవకుడిగా నేను ప్రేమతో మీకు తెలియచేస్తా ఉన్నాను. ప్రతిమిళ్ళరా, దేవుని సేవకుడిగా మీకు ప్రేమతో తెలియచేస్తా ఉన్నాను. ఆయన్ని అంగీకరిస్తావా? బైబిల్లో గొప్ప వాగ్దానం అండి ఇది. గొప్ప వాగ్దానం. వాగ్దానాల్లో గొప్ప వాగ్దానం ఇది ఒకటి. ఆయన అందరూ అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ గొప్ప దేవుణ్ణి అంగీకరించి నిత్య జీవానికి పాత్రుడు కావాలని, నిత్య జీవానికి వారసుడు కావాలని, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకొని భూలోకంలో గొప్ప కార్యాలు చూడాలని దేవుని సేవకుడిగా దీవిస్తూ దేవుని వాక్యాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. ప్రతిమిళ్ళరా, దేవుడి మాటలు దీవించి ఆస్వాదించునుగాక. మేము ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు నాయనా. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నా నీ ప్రియులందరి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించండి. నీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. యేసయ్యా, ఇదిగో నా తండ్రి, నువ్వెందుకు పరమును విడిచి భూమికి దిగి వచ్చావో నాయనా, నీకు దూరం అయిపోయిన మా జీవితాలను, నీకు దూరం అయిపోయిన మా జీవితాలను నాయన
నీకు దగ్గరగా చేయటానికి, నీ యొక్క అధికారాన్ని మాకు ఇవ్వటానికి నాయన, నీ పిల్లలుగా మేము ఉండటానికి నాయన, నీ రాజ్యానికి వారసులుగా అవటానికి నాయన మా కొరకు దిగి వచ్చావు నాయన. అయ్యా, ఎందరూ ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నవారు నాయన, ఎందరో బంధకాల్లో పడిపోయి ఉన్నారు, ఎందరో శ్రమల్లో చిక్కుకుపోయి ఉన్నారు, ఎందరో సుడిగుండాల్లో చిక్కుకుపోయి ఉన్నారు నాయన, ఎందరూ నిన్ను ఎరగకున్నారు. అటు వారందరూ నిన్ను తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయండి నాయన. నిన్ను తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయండి నాయన. నీవిచ్చే నిత్య జీవాన్ని పొందుకునే భాగ్యం దయచేయండి. నీ రాజ్య వారసులుగా చేయమని ప్రభు తండ్రి నాయన, వారి జీవితాల్లో నాయన ఏదైతే కొదువుకుందో నాయన, వారికి గర్భఫలాలు లేనట్లయితే వారి గర్భఫలాలు దయచేయండి తండ్రి. వారు నాయన ఇదిగో ప్రభు ఒకవేళ వివాహాలు కాక బాధపడుతుంటే వారికి ఘనమైన వివాహాలు జరిగించండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తుంటే ఉద్యోగాలు దయచేయండి నాయన. ఇదిగో రకరకాల సమస్యలు ఉన్నట్లయితే విడుదల దయచేయండి నాయన. ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, హాస్పిటల్ అనారోగ్యాలు దర్శించండి, ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి స్వస్థపరచమని, నీ గొప్ప కార్యాలు వారి జీవితంలో ధరించి మహిమ పొందమని యేసు ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ కన్యన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ఈ ప్రియులకును సకల పరిశుద్ధులకును సదాతోడి నడిపించి కాపాడి దీవించి ఆశించి పెద్దలు చేయనుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కొందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.